నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. జీవితంలో స్నేహం అన్నది చాలా ముఖ్యమైన మానవ సంబంధం. అసలు స్నేహితులు లేకుండా ఈ ప్రపంచంలో ఎవ్వరూ బతకలేరు. చిన్నప్పటి నుంచి అనేక దశల్లో స్నేహాలు చిగురిస్తాయి. ముఖ్యంగా జీవితంలో కాలేజీ స్నేహాలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఇటీవల కాలేజీ స్నేహాలకు సంబంధించి అమెరికాలోని డార్ట్మౌత్ కళాశాల నిపుణులు ఒక అధ్యయనం చేశారు. ఆ అధ్యయనం ప్రకారం కాలేజీల్లో స్నేహాలు జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరడానికి సహకారాన్ని అందిస్తాయట. కాలేజీల్లోని స్నేహితులు అప్పుడే కాదు, కాలేజీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా విద్య, ఉద్యోగాల విషయంలో ఎంతో సహాయం చేస్తారట. అంతేకాదు, ఇతర అంశాలకు సంబంధించిన వాటిల్లోనూ తోడుగా నిలుస్తారని అధ్యయనం చెబుతోంది. ఈ కార్యక్రమం చూశాక మరిన్ని విషయాలు. నమస్కారం. దిశాలి కార్యక్రమానికి స్వాగతం. సక్లు ఈరోజు మనతో పాటు ఉన్నారు కరాటే ఎక్స్పర్ట్ లక్ష్మి గారు. మరి సెల్ఫ్ డిఫెన్స్ కి సంబంధించి ఆవిడ ఈరోజు ఏం తెలియజేస్తారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం లక్ష్మి గారు. నమస్తే సంయుక్త, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో మరి ఈ రోజు మా సకలకి సెల్ఫ్ డిఫెన్స్ కి సంబంధించి, ఆ టెక్నిక్స్ కి సంబంధించి ఈ రోజు ఏం తెలియజేస్తున్నారు? మనం చాలా ఎపిసోడ్ నుంచి చూస్తున్నాం, మన సకల కోసం ఈజీ కాన్సెప్ట్ తో ఇస్తున్నాం. చాలా సింపుల్ టెక్నిక్స్ బాగా ఫాలో అవుతున్నారు, రిజల్ట్ కూడా చాలా బాగుంది. అలానే ఈ మధ్య కాలంలో ఏం జరుగుతుందంటే ఆడపిల్లల మీద సడన్ గా మొన్న కూడా చూసాం మనం హైదరాబాద్ లో, ఒక అమ్మాయిని తీసుకుని సుమోలో తీసుకుని వెళ్ళిపోయారు. వెనక నుంచి రావడం, పట్టుకుని తీసుకెళ్లిపోవడం. అంటే ఆడపిల్లలు అనగానే కొంచెం ఆ చులకన భావం, వీళ్ళు ఏం చేస్తారు, తిరిగి ఏం చేయలేరు అనే ఆ భావం బాగా ఉంది. అందులో భాగంగా ఈమె నడుచుకుంటూ వెళ్తుంటే ఎవరైనా వెనక నుండి వచ్చి చేయబట్టి లాగడం కానీ, ఈ కిడ్నాప్ చేసే భాగంలో అట్లాంటప్పుడు ఎలా తప్పించుకోవాలి, టక్కున అతన్ని ఎలా క్యాచ్ చేయాలి, మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి, అలా తప్పించుకునే విధానంలో భాగంగా చూద్దాం మనం. మీరు అన్నట్టుగానే నిజంగా వెనక నుంచి ముట్టడి చేసినప్పుడు కష్టం అవుతుంది. కొంచెం ఏదో ఒకటి చేయొచ్చు. ముట్టడి చేసినప్పుడు కొంచెం కష్టంగా. అవును, సడన్ గా షాక్ అయిపోతారు. ఫస్ట్ తెలియదు కదా, ఎవరు ఏంటో తెలియదు, ఎవరో వచ్చి చేయబట్టి లాగుతున్నారు, ఎవరు అని షాక్ అవుతాం. ఆ టైంలో మనం టక్కున ఐడియా వచ్చి ఏం చేయాలి అనేది, కొంచెం వీళ్ళు ఫాస్ట్ గా బయట వెళ్తున్నారంటే కొంచెం అలర్ట్ గా అలా ఉండాలి. అలాంటి సింపుల్ టెక్నిక్ చూద్దాం ఖచ్చితంగా. సో మరి స్టార్ట్ చేద్దామండి. చూడు సంయుక్త, ఒక అమ్మాయి నడుచుకుంటూ వస్తే క్యాజువల్ గా వెనక నుంచి వచ్చి సడన్ గా హ్యాండ్ పట్టుకొని లాగితే ఏం చేయాలో చూద్దాం. మన స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ, వాళ్ళ మీద చూద్దాం. ఓకేనా? స్లోగా ఆ సకులు కూడా మీకు అర్థమవుతుంది, ఈజీగా ఎలానో చూడండి. మామూలుగా వెళ్తా ఉంది క్యాజువల్ గా, ఆమెకేం తెలియదు. వెనక నుంచి చేయి పట్టుకున్నాడు, అదిగో లాగితే ఏం చేస్తాం, జనరల్ కామన్ తిరిగి చూడడం, ఎవరో పట్టుకున్నారని షాక్ అయిపోతాం. తిరిగిన వెంటనే ఏం చేయాలంటే ఆ హ్యాండ్ ని జస్ట్ కొంచెం పైకి లేపి అతని హ్యాండ్ పట్టాలి. అది అర్థమైందా? ఈ పైకి కొంచెం లేపామంటే ఆ హ్యాండ్ దొరుకుతుంది మనకి, అతనికి బ్యాలెన్స్ అవుట్ అవుతుంది కొంచెం. అంతే స్పీడ్ గా కొంచెం టర్న్ అవ్వాలి. ఇటు టర్న్ అవ్వు, అయ్యేటప్పుడు పిడికిలు బిగించుకొని, ఇంకా నేను చేయబట్టుకున్నాడు కదా, నీకు ఇంకా అప్పుడు ఎట్లా వస్తుంది, కోపం వస్తుంది కదా, ఎవరో తెలియదు వచ్చి పట్టుకున్నాడు సీరియస్ గా, ఈ ఫోర్స్ గా తీసుకొచ్చి ఆ షోల్డర్ మీద గట్టిగా నొక్కే, గట్టిగా. అది ఊరికి అలా అంటే వంగడు, గట్టిగా నొక్కితే వంగుతాడు. వంగిన వెంటనే నువ్వు వెనక బ్యాక్ లెగ్ ఉంది, ఆ లెగ్ ఫోర్స్ ఎక్కువ వెనక నుంచి, ఆ లెగ్ తీసుకొచ్చి ఫోర్స్ గా ఈ ప్లేస్ లో అటాక్ చేయి. అంతే, పడిపోతాడు. ఏమైంది, అక్కడ హ్యాండ్ ను పట్టుకుంది, వంచేసింది షోల్డర్ దగ్గర, ఇప్పుడు లెగ్ తో కొట్టు. అలా గట్టిగా పైకి లేపి అలా కొట్టాలి. అది విత్ ఇన్ సెకండ్స్ లో అయిపోవాలి. ఆయన పట్టుకున్న వెంటనే టర్న్ అవ్వాలి, స్పీడ్ గా హ్యాండ్ ను పట్టాలి, షోల్డర్ మీద చేసి పడేయాలి. ఇలా చేస్తేనే ఈజీగా మనం ఎస్కేప్ కాగలం. ఈ పడిపోయిన వ్యక్తి లేచి వచ్చే లోపు ఈమె పారిపోవచ్చు ఆ సిచ్యువేషన్ నుంచి ఎస్కేప్. ఫస్ట్ డిఫెన్స్ అండి, తర్వాత అటాక్ చేయడం. చేత అయితే అటాక్ చేస్తాం, లేదా గట్టిగా అరిస్తే కూడా ఎవరైనా వచ్చి రక్షిస్తారు. సింపుల్ గా ఇది కొంచెం స్పీడ్ గా వస్తే ఎలాగో చూద్దాం. క్యాజువల్ గా వెళ్తూ ఉన్నాం, చూడు సంయుక్త, ఇప్పుడు నువ్వు చేయాలి. చాలా సింపుల్, ఈజీగా. ఎలా ఉంది ఇప్పుడు చూసాం కదా, 2 times చూసావు, ఈజీగా పట్టుకోవడం. అతని హ్యాండ్ క్యాచ్ చేయడం మెయిన్ టెక్నిక్. ఓకేనా? ఓకే, ఇది టర్న్ ఆన్, క్యాచ్, టర్న్, హ్యాండ్ క్యాచ్, హ్యాండ్, అది మెయిన్. అది ఇప్పుడు ఈ ఫోర్స్ గా అది జాయింట్ లో అంతే. ఆ లెగ్ తో అటాక్, ఫోర్స్ పడిపోతాడు. ఇప్పుడు గట్టిగా ఊరికే ఫోర్స్ గా లేపి అటాక్. అది లక్ష్మి గారు మొత్తానికి నన్ను చేయించారు. నిజంగా చాలా పెద్ద బలం గిలో ఏం అవసరం లేదు. ఆ టైంలో ఆ థాట్ వెంటనే వస్తే చాలు.
అదే ఇప్పుడు ఈ హ్యాండ్ పట్టుకున్నాడు, ఇటు టర్న్ అయ్యాం కాబట్టి ఈజీ. అది ఇటు టర్న్ అయితే ఏం చేయలేం మళ్ళీ. సో నా టెక్నిక్ అది. ఇటు టర్న్ అయితే ఇంకెక్కువ కష్టపడాలి. అదే ఈజీగా రైట్ హ్యాండ్ రైట్ సైడ్ టర్న్ అయ్యాం, ఈ హ్యాండ్ నే క్యాచ్ చేసాం. పట్టుకున్నారు ఎవరన్నా హ్యాండ్ ఇలా పట్టుకున్నారు, వెంటనే హ్యాండ్ క్యాచ్ చేసాం. ఇది క్యాచ్ చేయటం ఈజీ. ఈ పట్టుకున్న హ్యాండ్ ని పైకి లేపాం, లేదంటే పైకి లేకపోతే ఇట్లా వదలం కదా, గట్టిగా పట్టుకుంటారు, వదలరు. పైకి కొంచెం లేపితే మనకి గ్రిప్ దొరుకుతుంది. జస్ట్ టర్న్ అవడం ఫోర్స్ గా ఆపోజిట్ హ్యాండ్ తో, అది జాయింట్ షోల్డర్ జాయింట్ లో చేసామంటే ఈజీగా ఎవరైనా బెండ్ అవ్వాల్సిందే. అప్పుడు ఫోర్స్ గా మనం చెస్ట్ మీద అటాక్ చేసాం. సోలార్ ఫేస్ లో పడిన, చెస్ట్ మీద పడ్డ ఒక స్ట్రోక్ కే బ్రీత్ ఆగిపోతుంది. చూడండి, ఇంకో టెక్నిక్ కూడా దీనికి యాడ్ చేస్తాను, అది కూడా చాలా సింపుల్. ఓకే, ఇప్పుడు నెక్ పట్టుకుంటే ఒకవేళ టక్కున నెక్ పట్టేస్తే ఎలా తప్పించుకోవాలి, సింపుల్. మనం కాలర్ బోన్ అంటాం, ఆ కాలర్ బోన్ ఎంత వీకో మీకు తెలుసు. చిన్న యాక్సిడెంట్ అయినా కూడా బోన్ సెట్ కాదు, అవును, చాలా సెన్సిటివ్ అక్కడ. ఆ బోన్ దగ్గర మనం ఇలా ఈ 3 ఫింగర్స్ చాలు, ఫింగర్స్ తో చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, నారాయణ ఇక్కడ వచ్చి సడన్ గా నెక్ పట్టుకుంటే అటాక్ పట్టుకున్నాడు, ఏం చేస్తాం మామూలుగా అయితే అమ్మో వదులు మనం చూడండి అట్లా అయిపోతుంది, బ్రీత్ ఆగిపోతుంది ఇక్కడ. ఆ టైంలో జస్ట్ ఒక స్టెప్ బ్యాక్, బ్లాక్ చేసి వెంటనే రిస్ట్ క్యాచ్. రిస్ట్ క్యాచ్ చేసి ఇప్పుడు మనకు ఐడియా రావాలి, ఏదైనా కొట్టవచ్చు ఏదైనా, కానీ దానిలో భాగంగా మనం ఈజీ టెక్నిక్ చెప్తున్నాం. ఇప్పుడు ఈ 3 ఫింగర్స్ తో ఈ కాలర్ ప్లేస్ లో ముందుకు వచ్చేసి ఇక్కడ చూడండి, ఇది కాలర్ బోన్. ఈ బోన్ కి అటు సైడ్, బోన్ కి ఇటు సైడ్ మళ్ళీ ఏమీ కాదు, ఆ బోన్ కి నెక్ కి నెక్ వైపు టక్కున అంతే, నోరు తెరుస్తాడు. ఇంకా ఇంకేం లేదు, మన కంట్రోల్లో ఉన్నాడు. హ్యాండ్ ఇక్కడ ఉంది, ఆపోజిట్ తిరిగిపోతుంది, పైకి లేపామంటే గట్టిగా ఈ కాలర్ బోన్ లోకి వెళ్ళిపోయింది మన ఫింగర్స్, 3 ఫింగర్స్ లోపలికి. ఈజీగా వంగిపోతాడు, నేను వంచట్లేదు, అతనే వంగిపోతున్నాడు పెయిన్ కి. ఇప్పుడు ఫోర్స్ గా మనం ఈ మోకాలు తెచ్చి ఫేస్ లో అటాక్, ఈ నెక్ ఇక్కడ గానీ, నోస్ దగ్గర గానీ, ఈ ప్లేస్ లో గానీ అటాక్ చేయొచ్చు, లేదా గొంతు దగ్గర గానీ. ఈ స్ట్రోక్ ఇచ్చిన తర్వాత పడిపోతాడు అంతే. అది సింపుల్ టెక్నిక్, దీనికి బలం అవసరం లేదు. హ్యాండ్ క్యాచ్ చేయటం మెయిన్. ఈ ఫింగర్స్ తో ఈ కాలర్ బోన్ లో, ఈ బోన్ ఉంది కదా, దీని లోపలికి నొక్కేసాం ఎట్లాగా. ఇంకా గట్టిగా వెళ్ళిపోతే లోపలికి వెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంది. ఓకే, సింపుల్. ఎందుకంటే ఇట్లా అంటేనే ఇక్కడ వెయిన్స్ గానీ, బోన్ గానీ చాలా సెన్సిటివ్. సో ఈ నెక్ దగ్గర అంతా కూడా చాలా సెన్సిటివ్ కాబట్టి జస్ట్ ఈ 3 ఫింగర్స్ కదండి, మిడిల్ 3 ఫింగర్స్. ఓకే, జస్ట్ సింపుల్ టెక్నిక్. ఇంకా పడిపోయినాక అతన్ని అటాక్ చేసుకోవచ్చు, లేదంటే మనం వెళ్ళిపోవచ్చు. లక్ష్మి గారు, ఈ రోజు మీరు చూపించిన టెక్నిక్స్ అవన్నీ అంటే చాలా చాలా చక్కగా సింపుల్ గా ఉన్నాయి. ఏదో ఒంట్లో బలం అవసరం లేదు, ఏం అవసరం లేదు, కొంచెం మైండ్ కంట్రోల్ చేసుకొని కరెక్ట్ గా ఆ టైంలో ఆలోచించగలిగితే ధైర్యంగా ఉంటే ఆటోమేటిక్ మనకు వచ్చేస్తుంది. పెద్దలు చెప్పినట్టుగా అవసరం అన్ని నేర్పిస్తుంది అంటారు. ఆ టైంలో మనకు వచ్చిన అవసరం అది తప్పదు. మనం ఎందుకంటే డూ ఆర్ డై లాగా అవసరం వచ్చింది, అక్కడ యూజ్ చేయాలి. ఆ టైం కి మీ మైండ్ కొంచెం షార్ప్ గా పనిచేస్తే చాలు. అవును, నిజంగా చాలా చాలా చక్కగా సింపుల్ గా ప్రతి ఒక్కరూ చేసే విధంగా ఉన్నాయి. సో ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోండి, మనకి బలం ఏమీ అవసరం లేదు. సో మనం మైండ్ కనుక కంట్రోల్ చేసుకుని ఆ టైంలో కాస్త ఆలోచించగలిగితే మనం చక్కగా వాటి నుండి ఐడియా వచ్చేస్తే చాలు. సో మరి థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా చాలా హెల్ప్ఫుల్ గా ఉంది ఈ రోజు మీరు చూపించిన. సో మరి సకులు చూసారు కదండి, ఇది నాటి దిశాలి కార్యక్రమం. మరో చక్కటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు. మనల్ని అమితంగా ప్రేమించే తల్లిదండ్రులు, అన్నదమ్ములు నిత్యం మన వెంట ఉండలేరు కాబట్టే ఆ లోటును భర్తీ చేసేందుకు స్నేహితులు పుట్టారు అని అంటారు. చదువుకునే సమయంలో స్నేహితులయ్యేవారు జీవితాంతం కొనసాగుతారట. కొంతమంది స్నేహితులు కుటుంబ సభ్యులుగా కూడా కలిసిపోతారు. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల సంక్షేమాన్నే కాదు, వారి స్నేహితుల బాగును కూడా కోరుకుంటారు. అవసరమైన సమయాల్లో అండదండలు కూడా అందిస్తారు. అంతేకాదు, అనేక సమస్యల్లోనూ సహాయ సహకారాలు చేస్తారు. ఇలాంటి స్నేహితుల బృందాలు ఎక్కువగా కాలేజీల్లోనే తయారవుతున్నాయని అమెరికా నిపుణులు అంటున్నారు. ఎవరైతే కాలేజీల్లో మంచి స్నేహితుల గ్రూపుల్లో ఉంటారో వారి జీవితంలో మెరుగ్గా రాణిస్తారు అని అంటున్నారు. ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని సంగతులు. నమస్కారం, ఆట కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు ఆట కార్యక్రమం ఎక్కడికి వచ్చేసిందో తెలుసా? బోడుపల్లిలోని అనిత గారింటికి. మరి అనిత గారితో పాటు వారి స్నేహితులు మన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సరదా సరదా కబుర్లు చెప్పించి ఒక ఆట ఆడించేద్దామా? పదండి. హాయ్ 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 హాయ్, ఎలా ఉన్నారు అందరూ? సో మా ఆట కార్యక్రమానికి అనితని ఎవరో కాల్ చేశారు, మీలో ఎవరు? మీరేనా? హాయ్. హాయ్ అండి.
సో అనిత గారు ఏం చేస్తుంటారు? ఐఎమ్ బ్యూటిషియన్. బ్యూటిషియన్. అందరినీ అందంగా రెడీ చేస్తారు కదా? రెడీ చేస్తారు. ఓకే, ఇంట్లో కూడా అందరినీ రెడీ చేస్తారా? రెడీ చేస్తారు. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? ఆయన ఇన్సూరెన్స్ అడ్వైజర్. ఓకే, ఎంతమంది పిల్లలు? ఒక పాప. ఒక పాప. చిన్న అమ్మాయా? థర్డ్ క్లాస్ చదువుతుంది. థర్డ్ క్లాస్ అవుతుందా? సో వీళ్ళందరూ మీ ఫ్రెండ్సా? యా, మా ఫ్రెండ్స్. ఓకే, హాయ్ అండి. హాయ్, మీ పేరేంటి? వాణి. వాణి గారు ఏం చేస్తుంటారు? నేను బ్యూటిషియన్. ఏంటి అందరు బ్యూటిషియనేనా? లేదు లేదు, బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే, మీరు ఎక్కడ ఉంటారు? నేను విద్యానగర్. సో మీకు మ్యారేజ్ అయిందా? మ్యారేజ్. ఓకే, మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? ఆయన సివిల్ కాంట్రాక్టర్. మీకు పిల్లలు ఎంతమంది? ఒక బాబు. ఒక బాబు. సరే సరే, ఓకే. హాయ్, మీ పేరు? హాయ్, నా పేరు లావణ్య. ఓకే, మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫా? ఓకే, ఎంతమంది పిల్లలు? ఇద్దరు, పాప బాబు. పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ? పెద్దవాళ్ళు. పెద్దవాళ్ళు. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? అగ్రికల్చర్. అగ్రికల్చర్. ఓకే, ఇక్కడే ఉంటారా? ఇక్కడే. ఓకే, ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? నేను వర్క్ చేస్తుంటాను, మామూలుగా బ్లౌజుల మీద స్టిచ్చింగ్ చేసుకుంటాను. ఓకే, సో మీరండి? రేణుకాదేవి అండి. రేణుకాదేవి. సో మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్. మీ మ్యారేజ్ ఎన్ని ఇయర్స్? 16 years అవుతుంది. ఓకే, 60 years అన్నట్టు అనిపించింది. 60 years అంటే అంత ఏజ్ కూడా కనపడట్లేదు. సో మీకు ఎంతమంది పిల్లలు? 2 బాబులండి. 2 బాబులు. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? బిజినెస్ చేస్తారు. బిజినెస్. ఏం బిజినెస్? క్యూనట్ బిజినెస్. ఓ, క్యూనట్ బిజినెస్. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ. సో సరదాగా అయితే కబుర్లు చెప్పేసుకున్నాం. మరి నెక్స్ట్ ఏంటి? ఆట ఆడడానికి రెడీగా ఉన్నారా? సో గేమ్ ఏంటంటే, ఇక్కడ లైన్ గా గ్లాసెస్ ఉన్నాయి కదా, అక్కడ పక్కన బెలూన్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఆ బెలూన్ ని ఊదేసి ఆ గాలితో ఒక్కొక్క గ్లాస్ పడగొట్టాలి. అలా ఎన్ని గ్లాసెస్ కింద పడతాయో వాళ్ళే విన్నర్. దాన్ని కౌంట్ కూడా చేస్తాం. సో మీకు ఇచ్చే టైం 1 minute. ఆ 1 minute లోపల అంత తక్కువ టైంలో ఎవరైతే ఎక్కువ గ్లాసెస్ పడగొడతారో వాళ్ళే విన్నర్స్. మరి ఇంకొక చెయ్యికి తాగులకూడదు ఒక్కొక్క గ్లాస్. ఓకేనా? సో ఫస్ట్ ఎవరు ఆడతారు? మీరు ఆడతారా లావణ్య గారు? సెకండ్? థర్డ్? మీరు ఆడతారా? ఫోర్త్? మీరు. ఓకే, మీ పొజిషన్కి వచ్చేసింది. సో లావణ్య గారు రెడీగా ఉన్నారా? సో బెలూన్ తీసుకోండి. మీకు ఇచ్చే టైం 1 minute. ఓకేనా? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో లావణ్య గారు బాగా ఎనర్జీగా బెలూన్ ఊదేసి గ్లాసెస్ అన్ని కింద పడేశారు. ఒక్క గ్లాస్ మిగిల్చారు, అది కూడా 1 minute. సో తర్వాత వాళ్ళు మీకంటే అన్ని ఎక్కువగా పాడేస్తారో మీకంటే తక్కువగా పాడేస్తారో చూద్దాం. ఓకేనా? సో నెక్స్ట్ ఎవరండి? వచ్చేసింది మీరు. సో లావణ్య గారు అయితే అన్ని పడేశారు, ఓన్లీ 1 glass ఉండే. సో మీరు అన్ని పడేస్తారా లేదా ఎక్కువ గ్లాసెస్ ఉంటాయా చూద్దాం. ఓకేనా? అది కూడా 1 minute లోపల. సో రెడీయా? ఓకే, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో అనిత గారు బాగా ఎనర్జీగా బెలూన్ గాలితో మొత్తం గ్లాసెస్ పడగొట్టేశారు, అది కూడా 1/2 minute. గుడ్, బాగా ఆడారు. సో నెక్స్ట్ వాళ్ళు మీకంటే బాగా ఆడతారో లేదా గ్లాసెస్ మిగిలిచ్చేస్తారో చూద్దాం. ఓకేనా? వచ్చేసి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. స్టాప్. ఓకే, 1 minute కొట్టేశారు మీరంతా. సో వాణి గారు బాగా ఆడారు. మీరు ఆడిన టైం ఎంతో తెలుసా? 35 seconds. ఓకేనా? అయ్యో ఏంటి, మీ బెస్ట్ ఫ్రెండ్ లాగే మీరే ఆడారు. సో నెక్స్ట్ వాళ్ళు మీకంటే ఎక్కువ పడగొడతారో తక్కువ పడగొడతారో చూద్దామా? ఓకే, నెక్స్ట్ వచ్చేసేయండి అమ్మా. సో రేణుకాదేవి గారు, సో ఇది వరకు వీళ్ళందరూ మీ ఫ్రెండ్స్ అందరూ ఆడారు, చూసారు కదా? మీకు ఇచ్చే 1 minute టైంలో బలూన్ గాలితో ఎన్ని గ్లాసెస్ అయితే కింద పడేస్తారో అది కూడా 1 minute లోపల. 30 seconds 35 seconds అయితే వాళ్ళు ఆడారు. సో మీరు ఎలా ఆడతారో చూద్దామా? ఓకే,
బెల్లుని తీసుకోండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. స్టాప్. సో రేణుకాదేవి గారు ఆడారు ఆడారు ఆడారు, సగం గాలి మొత్తం మీ నోట్లోకి వెళ్ళిపోయినట్టుంది, ఊదింది కదా. సో ఇక్కడికి వచ్చేసరికి సగం గాలి ఇక్కడికి వెళ్ళిపోయింది, సగం వెళ్ళేలోపు అది వెళ్తూనే ఉంది. సో మీకు ఇచ్చే 1 minute టైంలో గ్లాసెస్ అన్నిట్లో హాఫ్ గ్లాసెస్ అలాగే ఉంచారు, హాఫ్ గ్లాసెస్ మొత్తం కింద పడేశారు. సో ఒకసారి అందరి స్కోర్స్ చెక్ చేద్దాం. ఓకే, లావణ్య గారు మీరు 1 minute అన్ని పడేశారు, ఒక్కటి మాత్రం మిగిల్చారు, బాగా ఆడారు. ఓకే, రేణుకాదేవి గారు మీరు ఆడారు, కాకపోతే హాఫ్ గ్లాసెస్ అలాగే ఉన్నాయి. 1 minute హాఫ్ గ్లాసెస్ కింద పడిపోయాయి. సో మీరు వాణి గారు 35 seconds అన్ని గ్లాసెస్ పడేశారు. సో నెక్స్ట్ అనిత గారు 30 seconds అన్ని గ్లాసెస్ కింద పడేశారు. సో చాలా బాగా ఆడారు ఎనర్జీగా. థ్యాంక్ యూ. మరి ఈనాడు ఎపిసోడ్ విన్నర్కి సఖి వారి చక్కటి గిఫ్ట్ తీసుకోండి. థ్యాంక్ యూ. వెల్కమ్. ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు, సఖి అందరికి గిఫ్ట్స్ ఇస్తుంది. ఓకేనా? ఓకే, వాణి గారు థ్యాంక్ యూ. వెల్కమ్. లావణ్య గారు థ్యాంక్ యూ. నెక్స్ట్ రేణుకాదేవి గారు థ్యాంక్ యూ. వెల్కమ్. సో సకులు చూసారు కదా ఆట, చాలా ఎంజాయ్ చేశారు కదా. మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటే మీరు కాల్ చేసిన నంబర్ 04023255640. ఇది ఇవాల్టి ఆట. మరో అందమైన ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. మనం సాధించే ప్రతి విజయంలోనూ స్నేహితులు వెన్నంటి ఉంటూ సహకరిస్తారు. అలాంటి స్నేహితులే మనకు జీవితంలో నిత్యం సంతోషాన్ని పంచుతారు. నేడు చాలామంది దిగులుగా ఉండడానికి ప్రధాన కారణం సరైన స్నేహితులు లేకపోవడమే అంటున్నారు నిపుణులు. ఈ ఒత్తిడి ప్రపంచంలో మనకు మనశ్శాంతిని, ఉపశమనాన్ని ఇచ్చేది మన మనసుకు నచ్చిన స్నేహితులేనట. మనసుకు నచ్చిన స్నేహితులంటే ఎవరంటే, మనం ఎవరి దగ్గర అయితే భయం బెరుకు లేకుండా మనస్ఫూర్తిగా మాట్లాడగలమో వారే మనకు మంచి స్నేహితులు. మన ప్రతి సంతోషం, బాధ, మన మంచి చెడు అన్ని ఆలోచనలు, అభిప్రాయాలు ఎవరితో పంచుకుంటామో వారే మనం మెచ్చే స్నేహితులు. ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని సంగతులు. నమస్కారం, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు పసందైన వంటల్ని మీకు పరిచయం చేస్తున్న వంటల సందడి ఈ రోజు కూడా ఒక రుచికరమైన వంటతో సిద్ధంగా ఉంది. అదేంటో తెలుసుకుందామా? ముందుగా నీరు గారిని పరిచయం చేసుకుందాం. నీరు గారు నమస్కారం అండి. నమస్కారం మాన్సా. హలో, హాయ్. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను గోల్కొండ నుంచి అండి. గోల్కొండ, ఓకే. సరే, మరి ఈ రోజు మీరు సకులకి ఏం వంట పరిచయం చేయబోతున్నారు? ఈ రోజు కొంచెం ఫ్రై ఐటమ్, డిఫరెంట్ ఏంటంటే హెల్త్ కి మంచిదని అట్టికాయ పాలక్ ఫ్రై. అట్టికాయ పాలక్ ఫ్రై, ఓకే. సో ఈ 2 ఐటమ్స్ విడివిడిగా చేసుకున్నాము, బట్ ఈ రోజు కొంచెం రెండింటిని కలిపి ఎలా ఉంటుందో రెసిపీ చూద్దాము. సో మరి ఫస్ట్ కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? ఉల్లిపాయలు, పసుపు, ఉప్పు, వెల్లుల్లి, పాలకూర, నూనె, కొత్తిమీర, గరం మసాలా, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లి పేస్ట్, అట్టికాయ పీసెస్. నీరు గారు కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేశారు. సో ఫస్ట్ ఏం చేయాలి? మనం ఏం చేస్తామండి, గ్యాస్ ఆన్ చేసి ఓకే, కడాయి పెట్టుకుందాము. ఇప్పుడు మాంసం మనం ఆయిల్ వేసుకుందాం. ఓకే, లైట్ తగినంత వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు, పాలకూర ఇష్టమా మాంసం, ఆనియన్స్ అండి. ఓకే, వెల్లుల్లి. ఇది ఏంటంటే అండి, నేను ఎక్కువ మట్టుకి అన్ని కూరల్లో వెజ్ ఉండనియండి, నాన్ వెజ్
కంపల్సరీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తోటి వెల్లుల్లి 2 or 3 వేస్తాను. ఎందుకంటే అది మన హార్ట్ ప్రాబ్లం రాకుండా మంచిగా ఉంటుంది. చూనిస్తారా, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఉల్లిపాయని ఫస్ట్ చక్కగా వేయించేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. లైట్ కొంచెం మంది తొందరగా కావాలంటే ఉప్పు వేసుకుంటారు. అవును, నో ప్రాబ్లం, తొందరగానే అయిపోతుంది. లైట్ పసుపు తగినంత, పసుపు కూడా కంపల్సరీ. ఈ అరటికాయ ఉంది కదండి మాంసా, ఇది మనం ఉప్పు నీళ్ళలో కట్ చేసి కొంచెం లైట్ ఆయిల్ యాడ్ చేస్తాం, ఎందుకంటే చేతులు నల్లవి కావన్నమాట. ఇంకోటి ఇది అరటికాయ కూడా నల్లది కాదనమాట. ఓకే, సో అంటే ఆయిల్ యాడ్ చేస్తే అలా నల్లగా అవ్వదు, కొద్దిగా జస్ట్ డ్రాప్ వాటర్ లో వేయాలా? వాటర్ ఉప్పు. ఓకే రైట్. చూస్తున్నారు కదా, ఈ రోజు ఒక టిప్ తెలిసింది. అరటికాయ మనం కోస్తూ ఉంటే కొంచెం చేతులన్నీ బ్లాక్ అయిపోతాయి కదా, కాబట్టి వాటర్ లో కొంచెం సాల్ట్, కొద్దిగా కొన్ని డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ వేస్తే అంట మనకి చేతులు నల్లగా అవ్వవు, అలాగే అరటికాయ కూడా నల్లగా అవ్వకుండా అలా వైట్ గానే ఉంటుంది. కట్ చేసినప్పుడు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఇప్పుడు మనం అరటికాయ యాడ్ చేసుకుందాం. లైట్ గా ఫ్రై చేసుకోవాలి, ఇది తొందరగా అయిపోతుంది మాంసా. ఓకే, సో మాంసా గారు ఇప్పుడు మనం పాలకూర ఓకే యాడ్ చేసుకుందాం. ఫస్ట్ అరటికాయ వేశారు, దాని తర్వాత పాలకూర వేశారు, అంటే పాలకూర తొందరగా మగ్గిపోతుంది. ఓకే, తగినంత ఉప్పు, సాల్ట్, ఉప్పు వేసుకున్నామండి. లైట్ గా గరం మసాలా తగినంత, టేస్ట్. ఓకే ఓకే, కొంచెం లైట్, ఇది తొందరగా అయిపోతుంది మాంసా గారు. ఈ కర్రీ చూసారా, గ్రీన్ గ్రీన్ కలర్ఫుల్. కొంచెం మనం కొత్తిమీర యాడ్ చేసి ఫ్రై చేసుకుందాం. ఒకసారి స్పూన్ ఇస్తాం, జస్ట్ ఒక 1 minute పెట్టాలండి. ఇది అరటికాయ ఉంది కదా, కొంచెం ఫ్రై అయిపోతే అయిపోయినట్టు. నీరు గారు మరి రెడీ అయిపోయినట్టు? రెడీ అయిపోయిందండి. మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. సర్వింగ్ బౌల్ ఇస్తే సర్వ్ చేసుకుందాం. ఆల్ రైట్, సో సర్వింగ్ బౌల్ కూడా రెడీ అయిపోయింది. కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకుందాం. మాన్సా గారు అరటికాయ పాలకూర ఫ్రై రెడీ, టేస్ట్ చేసి చెప్పండి. ఓకే ఓకే, సో చూస్తున్నారు కదా, నీరు గారు ప్రిపేర్ చేసిన అరటికాయ పాలకూర ఫ్రై రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి నోట్ చేసుకోండి. అరటికాయ పాలకూర ఫ్రైకి కావలసిన పదార్థాలు: పాలకూర, అరటికాయ, కొత్తిమీర, నూనె, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, గరం మసాలా పౌడర్, వెల్లుల్లి, ఉప్పు. అరటికాయ పాలకూర ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె పోసి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత పసుపు, అరటికాయ వేసి ఫ్రై చేసుకోవాలి. పాలకూర, ఉప్పు, గరం మసాలా పౌడర్, కొత్తిమీర వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేస్తే ఎంతో రుచికరమైన అరటికాయ పాలకూర ఫ్రై రెడీ. అరటికాయ పాలకూర ఫ్రైకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసేశారు కదా. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను, చూడండి. వావ్, నిజంగా చాలా టేస్టీగా ఉంది అరటికాయ పాలకూర ఫ్రై. మధ్యలో అలా పాలకూర తగులుతూ అండ్ క్రిస్పీగా మనకి బనానా తగులుతూ, రా బనానా, చాలా టేస్టీగా ఉంది. సూపర్ గా ఉంది నీరు గారు, నిజంగా. సో మంచి హెల్దీ రెసిపీ, అలాగే టేస్టీ రెసిపీని ఈ రోజు సకలకి మీరు పరిచయం చేసినందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు. చూసారు కదండి, నీరు గారు ప్రిపేర్ చేసిన అరటికాయ పాలకూర ఫ్రై నిజంగా చాలా టేస్టీగా ఉంది. కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి. అలాగే టేస్టీ రెసిపీస్ ని మన సకలకి పరిచయం చేయాలి అనుకుంటే ఏం చేయాలి? వెంటనే 0402556540 నంబర్ కి కాల్ చేయండి. వంటల సందడి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయండి. చూసారు కదా, ఇది ఇవాల్టి మన వంటల సందడి. మరొక రుచికరమైన వంటకంతో మళ్ళీ వంటల సందడి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. విద్యా ఉద్యోగాల్లోనే కాదు, జీవితంలోనూ సంతోషంగా ఉండడానికి మంచి స్నేహితుల బృందాలు చాలా అవసరం. జీవితంలో మంచి స్నేహితులను సంపాదించుకోవడం వాస్తవానికి చాలా కష్టతరమైన విషయం. ఎందుకంటే స్నేహితుల్ని ఏరి కోరి ఎంపిక చేసుకోలేం. చాలా సహజంగా స్నేహితులు దగ్గరవుతారు. అయినా ఉన్నంతలో మంచి స్నేహితులతో మనసు పంచుకోవడం ఉత్తమం.
మనకు మంచి స్నేహితులు లభించాలంటే ముందు మనం మంచి వ్యక్తిత్వాన్ని అలవర్చుకోవాలి. మనం ఎలాంటి స్నేహితురాళ్లను ఆశిస్తున్నామో అలాంటి లక్షణాలన్నీ మనలో ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే మనం ఎలాంటి వారి కోసం ఎదురు చూస్తుంటామో అవతలి వాళ్ళ ప్రయత్నాలు కూడా అలానే ఉంటాయి. మనమే మంచి స్నేహశీలుగా ఉంటూ మైత్రీ పరిధిని పెంచుకునే ప్రయత్నం చేయాలి. సరే, మళ్ళీ మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం, నగనత్ర కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన నగనత్ర కార్యక్రమం ఎక్కడికి వచ్చేస్తుందో తెలుసా అండి? మధురానగర్లో ఉంటున్న ఫేమస్ జ్యువెలరీ డిజైనర్ సత్య గారి ఇంటికి వచ్చేసింది. మరి సత్య గారు డిజైన్ చేసిన డిజైన్స్ నుంచి మన సకులకి ఏ డిజైన్ పరిచయం చేయబోతున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే సత్య గారు. నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నానండి. మరి ఈరోజు మా సకులకి మీరు డిజైన్ చేసిన డిజైన్స్ నుంచి ఏం పరిచయం చేయబోతున్నారు? లైట్ వెయిట్ బ్యాంగిల్స్ డిజైన్ చేసి చూపిస్తాను. ఓకే, లైట్ వెయిట్ బ్యాంగిల్ డిజైన్ అన్నమాట. ఓకే, వింటుంటేనే ఇంట్రెస్టింగ్ గా ఉంది. మరి చూపించేస్తారా? తోడాలని గానీ పులిసేరని గానీ అంటారు. చాలా బాగుంది, పేరు వెరైటీగా ఉంది అండ్ బ్యాంగిల్ కూడా వెరైటీగా ఉంది. కొంతమంది తోడాలంటారు, కొంతమంది పులిసేర అని అంటారు అన్నమాట. అవి పైనంతా మనకి కాపర్ గోల్డ్ వస్తుంది, లోపలంతా మనకి కాపర్ ఫిల్లింగ్ ఉంటుంది అనమాట. మొత్తం గోల్డ్ కాదు, మొత్తం గోల్డ్ అంటే మనకి ఈజీగా 6 తులాస్ అట్లా పడుతుంది పేర్ ఆఫ్ బ్యాంగిల్ చేయాలంటే. ఇది మనకు వచ్చేసరికి 7-8 గ్రామ్స్ లో అట్లా వచ్చేస్తుంది అనమాట మనకి. సో దీనికి ఏం చేశానంటే పైన మళ్ళీ ఒక చిన్న హెడ్ లాగా ఇచ్చాను, మొత్తం పోటాస్ ఇచ్చాను, రెడ్ పోటాస్ అండ్ మధ్యలో చిన్న ఒక ఫ్లవర్ కి ఇచ్చి ఆ ఫ్లవర్ కి చిన్న చిన్న పోటాస్ ఇచ్చి మళ్ళీ దానికి ఒక చిన్న స్మాల్ గ్రీన్ పోటా అనేది ఇచ్చాము. జనరల్ గా ఏంటంటే రూబీస్, ఎమరాల్డ్స్ అట్లా యూజ్ చేస్తారు, బట్ ఇప్పుడు రన్నింగ్ ట్రెండ్ ఏంటంటే పోటాస్ అనమాట. ఓకే, యాక్చువల్ నా డౌట్ అదే అనమాట, చూడడానికి రూబీస్ లాగా ఉన్నాయి బట్ మీరు పోటాస్ అంటున్నారు. రూబీస్ ఏంటంటే మనకి జస్ట్ ఇట్లా స్టోన్ లాగా అట్లా ఉంటుంది, పోటాస్ ఏంటంటే కొంచెం గ్లాస్ ఫినిష్ లాగా కొంచెం అట్లా ఉంటుంది అనమాట అది. ఓకే, అండ్ దానికి ఏం చేశానంటే సైడ్స్ లోకి వచ్చేసరికి 2 లీవ్స్ లాగా ఇచ్చాను. సెంటర్ దానికి మళ్ళీ 2 లీవ్స్ లాగా ఇచ్చి మళ్ళీ దానికి 3 డిఫరెంట్ షేప్స్ ఆఫ్ పోటాస్ తీసుకుని దానికి మళ్ళీ జస్ట్ ఇలా ఫ్లవర్ లాగా ఇచ్చి దానికి సెంటర్ లోకి వచ్చేసరికి మళ్ళీ రైస్ స్టోన్ అంటాం దాని పోటా, అది ఇచ్చాను. ఈ లీఫ్ లో కూడా చూసారంటే డిఫరెంట్ గా సన్న తీగ లాగా మీకు మళ్ళీ డిజైనింగ్ డీటెయిలింగ్ గా మనకి డిజైనింగ్ వచ్చి సైడ్స్ లో కూడా కీ రాడ్స్ లాగా వచ్చాము. అంటే స్క్రూయింగ్ మనం ఓపెన్ చేసుకోవడానికి పెట్టుకోవడానికి జనరల్ గా గోల్డ్ కి వస్తాయి, ఇది ఓపెన్ చేయడానికి రాదు కానీ సేమ్ మనకి ఆ లుక్ రావడం కోసమని జస్ట్ సైడ్స్ 2 sides మళ్ళీ ఇచ్చి దానికి కూడా పోటా ఫిక్స్ చేసాం అనమాట. ఓకే, బ్యాంగిల్ చాలా వెరైటీ ఉందండి. యాక్చువల్లీ రోప్ లాగా థ్రెడ్ లాగా ట్విస్టింగ్ లాగా చాలా బాగుంది. మరి ఈ బ్యాంగిల్ కి ఎన్ని గ్రామ్స్ గోల్డ్ పడింది? మనకి 7 to 8 grams పేర్ లో వచ్చేస్తుంది మనకి. ఓకే, ఇది ఏజ్ గ్రూప్ వాళ్ళు వేసుకుంటే బాగుంటుంది? ఇది ఎవరైనా వేసుకోవచ్చు మనం. ఓకే, బ్యాంగిల్స్ ఇస్ లైక్ ఎవరైనా వేసుకోవచ్చు. ఇది కొంచెం మోడిఫైడ్ గా మోడల్ ట్రెండీగా ఉంది మనకి. ఓకే, చాలా బాగుందండి. నెక్స్ట్ బ్యాంగిల్ చూపిస్తా. ఇది కూడా మనకి ఏంటంటే సేమ్, దీన్ని కూడా తోడా అని గానీ పులిసేర అని గానీ అంటారు. ఇందాక దాంట్లో ఏంటంటే మనం సెంటర్ లో బ్యాంగిల్ అనేది ఇవ్వలేదు, బ్యాక్. అవును, సో దట్ అదేంటంటే కొంచెం మెత్తగా ఉంటుంది అనమాట. మన కేడిఎం బ్యాంగిల్స్ ఎట్లా వంగితే ఎట్లా ఉంటుందో అలా ఉంటుంది. ఇది ఇచ్చేసరికి ఏంటంటే కొంచెం మనకి హార్డ్నెస్ వస్తుంది. ఏంటంటే గట్టి మనకి ఇట్లా అన్నా కూడా మనకి ఇది బెండ్ అవ్వకుండా అట్లా ఉంటుంది అనమాట. అంటే ఇది మొత్తం ప్లెయిన్, ఇది కొంచెం పెద్దవాళ్ళు వేసుకోవడానికి ఇష్టపడతారు, ఇట్లా ప్లెయిన్ డైలీ వేర్ వేసుకోవడానికి. జస్ట్ ఇక్కడ చూసారంటే సన్న చిన్న స్టోన్స్ ఇచ్చాను, రూబీ అండ్ ఎమరాల్డ్ ఇచ్చి డైమండ్ షేప్ లో ఆ 4 స్టోన్స్ అనేది ఫిక్స్ చేయించాము. చేయించి ఇక్కడ చిన్న జస్ట్ గోల్డ్ బాల్ లాగా 2 sides ఇచ్చాము మనము. ఓకే, సో ఎడ్జెస్ కోసుకోకుండా ఎగ్జాక్ట్లీ అట్లా లేకుండా ఉంటుంది. ఇది ఏంటంటే కొంచెం పెద్దవాళ్ళకి అయితే బాగుంటుంది, ఈవెన్ చిన్న పిల్లలు 3 years 4 years అట్లా ఉన్న వాళ్ళకి కూడా వేసుకుంటే ఏంటంటే ఈ డిజైనింగ్ అదంతా గుచ్చుకోకుండా నీట్ గా సింపుల్ గా బాగుంటుంది అనమాట. చాలా బాగుందండి. మరి ఈ బ్యాంగిల్ చేయడానికి ఎన్ని గ్రామ్స్ గోల్డ్ పడింది? ఇది కూడా అంతే మనకి 7 to 8 grams. దీంట్లోనే ఇంకొక వెరైటీ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. ఓకే, సేమ్ దీనికేమో స్టోన్స్ పెట్టాము. కొంతమంది స్టోన్స్ వద్దు అనుకున్న వాళ్ళకి మనం ప్లెయిన్ ఇచ్చి సైడ్స్ లో కీరాడ్ లాగా మనము ఇవ్వచ్చు. చాలా సింపుల్ గా ఉంది కానీ చూడడానికి చాలా ముచ్చటగా ఉంది. డైలీ వేర్ కి దానికి అట్లా చాలా బాగుంటుంది ఇది మనకి. ఓకే, మరి దీనికి ఎంత పడిందండి గ్రామ్స్? ఇవన్నీ అంతే 7 to 8 grams లో మనకి వచ్చేస్తుంది అనమాట. ఓకే, చాలా చాలా బాగుందండి. నెక్స్ట్ ఐటమ్ చూపిస్తా.
ఏంటంటే సైడ్ చూసారంటే జడ అల్లిక లాగా ఉంది మీకు. ఓకే, లోపల నుంచి కూడా చూడండి మీకు జస్ట్ అల్లిక లాగా వస్తుంది మీకు. ఇది డిజైన్ ఫిష్ నెట్ లాగా వస్తుంది. వచ్చి దీనికి లోపల నుంచి ఇవ్వకుండా పైన నుంచి కొంచెం డిజైన్ డిఫరెంట్ గా రావాలి అని పైన నుంచి సన్న తీగ గోల్డ్ తీగ మళ్ళీ దానికి పెట్టామన్నమాట. చుట్టూ ప్లెయిన్ గా ఉంది. ప్లెయిన్ గా ఉంది. లోపల చూసారంటే మనం ఒకవేళ పైన బ్యాంగిల్ పెట్టకపోతే ఈ లోపల ఎట్లా వచ్చిందో సేమ్ అట్లనే పైన వస్తుంది. సో ఆ వేరియేషన్ అనేది కొంచెం డిఫరెంట్ గా రావాలి కాబట్టి మనం ఈ బ్యాంగిల్ అనేది పైన నుంచి మళ్ళీ ఒక సన్న తీగ ఇచ్చాము. ఇచ్చి ఇదంతా మధ్యలో చూసారంటే దీన్ని కడాస్ అంటాం అనమాట. కంకణాలని కానీ కడాస్ అని కానీ అట్లా అంటాము. దీనికి సెంటర్ లో రూబీ ఇచ్చి చుట్టూతో సీజెడ్స్ ఇచ్చాము. ఇచ్చి మళ్ళీ ఎమరాల్డ్ అంటే మల్టీ కలర్ చేసామన్నమాట. కొంచెం డిఫరెంట్ గా డిజైన్ రెగ్యులర్ కాకుండా అదే జస్ట్ ఫ్లవర్ డిజైన్స్ అట్లా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ట్రయాంగులర్ షేప్ ఇచ్చి మళ్ళీ లీవ్స్ షేప్స్ లాగా ఇచ్చి దానికి చిన్న చిన్న మువ్వల్లాగా 3 గోల్డ్ బీడ్స్ లాగా వచ్చి అట్లా వచ్చింది అనమాట మీకు. ఓకే, ఒక డిజైన్ కి ఇంకొక డిజైన్ కి సంబంధం లేకుండా అట్లా కొంచెం డిఫరెంట్ గా చూస్తే మనకు అది సేమ్ ఒక డిజైన్ లాగా ఉంటుంది. బట్ దాంట్లో డీటెయిల్ గా వెళ్తే కొంచెం డిఫరెంట్ గా ఏదైనా అంటే రెగ్యులర్ ఆ ఫ్లవర్స్ ఆకులు అట్లా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఇచ్చాము. చాలా బాగుందండి, వెరైటీగా ఉందండి. దీనికి ఎంత గోల్డ్ పడింది? ఇది కూడా మనకి 5 to 6 grams లో వచ్చేస్తుంది పెయిర్. ఓకే, వెరీ నైస్, చాలా బాగుందండి. అండ్ నెక్స్ట్ ఐటమ్ చూపిస్తారు. ఇదేంటంటే స్పైరల్ ఇచ్చాము మనం మొత్తం స్పైరల్ ఇచ్చాము సింగిల్. ఇది రెగ్యులర్ డిజైన్ అనమాట. మన 916 గోల్డ్ దాంట్లో కూడా వస్తుంది స్పైరల్ అనమాట. ఈ స్పైరల్ కూడా మనం ఏం చేయొచ్చు అనుకుంటే లావు, కొంతమంది లావు కావాలంటారు, కొంతమంది సన్నగా కావాలంటారు. సో అకార్డింగ్ టు దట్ మనము దీన్ని మళ్ళీ లావు సన్నం చేసుకోవచ్చు. చేసుకుని దీనికి సెంటర్ హెడ్ కడ అనేసరికి సెంటర్ హెడ్ మాత్రమే వస్తుంది. మనం ఏం చేయొచ్చు అంటే చిన్న చిన్న స్టోన్స్ ఇంకొక 2 అంటే డిపెండింగ్ ఆన్ దేర్ బడ్జెట్ ని బట్టి దాన్ని బట్టి మనము చేంజ్ చేయొచ్చు. జస్ట్ చిన్న మైన్యూట్ స్టోన్స్ ఇక్కడ 3 పెడితే అది కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. రెగ్యులర్ కడాస్ కాకుండా అట్లా కాకుండా ప్లెయిన్ గా కాకుండా డిఫరెంట్ గా వెళ్తుంది. అండ్ దీనికి కూడా చూసారంటే మధ్యలో ఓవల్ షేప్ లో పెట్టాను. ఇట్లా రౌండ్ అడ్డంగా కాకుండా నిలువుగా పెట్టాము. పెట్టి దాని చుట్టూతో మళ్ళీ సీజెడ్ స్టోన్స్ ఇచ్చాము. ఇచ్చి మళ్ళీ అటు ఇటు ఎమరాల్డ్స్ ఇచ్చి మళ్ళీ దాని పక్క నుంచి సీజెడ్స్ రూబీస్ ఇచ్చి అలా ఎండ్ చేసాం. చూస్తేనే అసలు ట్రెడిషనల్ లుక్ వస్తుంది. అండ్ దీనికి వెనకాల చూసారంటే ఇక్కడ స్పైరల్ ఇవ్వాల. ఎందుకు అని అంటే వేసుకునేటప్పుడు ఒకవేళ ఇట్లా స్పైరల్ ఉంటే మనకు ఒతుక్కుపోయినట్టు అవుతుంది. సో అందుకని ఇక్కడ ప్లెయిన్ ఇచ్చాము, ఇదంతా స్పైరల్ ఇచ్చాము అనమాట. ఓకే, సింపుల్ గా ఉంది, కాకపోతే చాలా వర్క్ ఉంది. వేసుకుంటే కూడా చాలా హెవీగా మనకి బాగుంటుంది. ఓకే, చాలా బాగుందండి. దీనికి ఎన్ని గ్రామ్స్ పడింది గోల్డ్? ఇది 5 grams మనకి. 5 grams తక్కువ కొంచెం. అన్నిటికీ 7 పడింది, దీనికి 5 పడింది. చాలా బాగుందండి. రకరకాల టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ ని మా సకలందరికీ పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. చూసారు కదా సకలు, ఇది ఇవాళ నగనట్ర కార్యక్రమం. మరో అందమైన కార్యక్రమంలో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు, నమస్తే. నేడు ప్రపంచమంతా కంప్యూటర్ మయమైపోయింది. ఆధునిక ప్రపంచంలో స్నేహబంధాలపై కూడా టెక్నాలజీ ప్రభావం చూపిస్తుంది. చాలామంది మనుషులతో కంటే కంప్యూటర్లతోనే ఎక్కువగా స్నేహం చేస్తున్నారు. ఈ రోజుల్లో ఫేస్బుక్ ద్వారా ఏర్పడే స్నేహాలే ఎక్కువగా ఉంటున్నాయి. చాలామంది పక్కనున్న స్నేహితులతో గడపడం కంటే కూడా సెల్ ఫోన్లోనో ల్యాప్టాప్తోనో ఎక్కువగా గడుపుతున్నారట. ఈ ప్రభావంతో కూడా ఇద్దరి మధ్య బలమైన స్నేహాలు కుదరడం లేదని సర్వేలు చెబుతున్నాయి. దీంతో చాలామంది అమ్మాయిలు దిగులుగా ఉంటున్నారని సర్వేలు కూడా చెబుతున్నాయి. కష్టాలు వచ్చినప్పుడు, సమస్యలు ఎదురైనప్పుడు స్నేహితులు పక్కన ఉంటే చాలా ధైర్యంగా ఉంటుంది. నిజమైన స్నేహితుల చేతి స్పర్శ కూడా దిగులును పోగొడుతుంది. ఆత్మవిశ్వాసంతో విజయం సాధించేందుకు ప్రోత్సాహాన్నిస్తుంది. మీరేమంటారు? సరే, మరి వాటి సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 04023556540. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. మహిళామణుల ప్రియమైన కార్యక్రమం సఖీ ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా వీక్షించండి.